చందమామ కథలో చదివే రెక్కల గుర్రాలున్నాయని సుచిత్ర సెంటర్లో బాంబులు సత్యమామలు బయలుదేరి చుక్కల ముక్కలు పెడతామని. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలు ఉంటాయండి. సుచిత్ర సర్కిల్లో చదివా సత్యభామలు అందరు వచ్చి ముగ్గులు పెడతారని. చదివావా అది? ఓకే, ఏదో ఒకటి చప్పట్లు కొట్టేయండి. ఓకే, ఏం పేరు? శ్రీలత. శ్రీలత. బావగారి పేరేంటి? ప్రభాకర్. ఏం చేస్తారు బావగారు? రియల్ ఎస్టేట్. సరే చెప్పండి, మీకు సడన్ గా రెక్కలు వచ్చాయి, ఎక్కడికి ఎగురుతారు? మా ఆయనతోటి మలేషియా వెళ్ళిపోతా. ఏ బావగారు, ప్రభాకర్ బావ మలేషియాని తీసుకెళ్లొచ్చు కదా, దానికోసం ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ తేవాలి? ఎక్కువ దూరం పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. మలేషియా పక్కన ఉందా? ఎక్కువ దూరం పోతే ఇబ్బంది అవుతుందంటే ఆమె ఎప్పటి నుంచో ప్రభాకర్ గారితో కలిసి మలేషియాలో ఫోటోలు చూసినప్పుడు అల్లా బీచ్ లో బావగారు హనీమూన్ తీసుకెళ్ళా అప్పట్లో? గుడికి తీసుకెళ్ళి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చిత్రాడపేటలో చీరలు ఎత్తుకెళ్ళాడు చిలిపి దొంగ, చామంతి పూల తోటలో చింతామణికి చిక్కాడు చిల్లర దొంగ. చిత్రావతి తోటలో చీరలెక్క వెళ్ళాడు. కాదు, చిత్రాడపేటలో చీరలు ఎత్తుకెళ్ళాడు చిలిపి దొంగ, చింతామణి తోటలో చామంతి పూల తోటలో చింతామణికి చిక్కాడు చిల్లర దొంగ. చిత్రావతి పేటలో చీరలెత్తికెళ్ళాడు చామంతి పువ్వుల తోట. చిలిపి దొంగ చామంతి పువ్వుల తోటలో దడదలాడుతుంది ఇక్కడ నుంచి. ఇందాకేంటన్నావు? ఇప్పుడు చిత్రాలపేటలో చీరలెత్తుకెళ్ళాడు చిలిపి దొంగ. ఎక్కడుంది చిత్రాలపేట చెప్పు నువ్వు? చిత్ర పక్కన ఉందా? ఏం చేస్తారు బావగారు? ఇంజనీర్. ఏం పేరు ఆయన పేరు? నరసింహులు. ఏమని పిలుస్తావు ముద్దుగా? ఏయ్యా. భావి భారతంలో ఓ పవిత్ర స్త్రీమూర్తి అయి ఉండి భర్తని హే అని పిలుస్తావా? బయట కూడా ఏనా? ఏ నరసింహ. ఆయన ఏమని పిలుస్తారు? అయ్యో, ఏంటి 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 సైలెంట్ గా ఏం పిలువారు? మీ పేరేంటక్క? కృష్ణవేణి. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 24 years. 24 years బ్యాక్ ఏం జరిగింది చెప్పు. ఏం జరగలే, పెళ్లి జరిగింది. అంటే పెళ్లి జరగడానికి ముందు పెళ్లి చూపులు. పెళ్లి చూపులు ఏం అడిగాడు బావా? ఏం అడగలే, సైలెంట్. వాళ్ళ పేరెంట్స్ అడిగారు. వాళ్ళ పేరెంట్స్ ఏం అడిగారు? ఏం అడతారు, కామన్ గా వంట వచ్చా, ఏం చేస్తుంది, ఏం చదివింది. నువ్వేమన్నావు? చెప్పాను. మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వంటే రావాలేంటి అన్నావా? లేదు. ఏం చెప్పావు? ఏం చెప్పాలి, వచ్చా అని చెప్పాను. వచ్చాను ఎందుకు చెప్పావు? రావద్దని చెప్పాలా? కుర్రోడు నచ్చాడు అందుకే వచ్చాను చెప్పావు. హ్యాండ్సమ్ ఉంటారు. ఏ హీరోలా ఉంటాడు బావా? ఏ హీరో అంటే ఆయనకి రాజశేఖర్ ఇష్టం. అచ్చా, రోజ్ 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 రోజా రోజా ఇద్దరు కలిసి పెళ్ళిన నుంచి రోజు ఇదేనా? రోజు రోజా. ఇప్పుడు చెప్పు. చెప్పే చిత్రాడ. ఏం చెప్పాలి? చిత్రాలపేటలో చీరలెత్తుకెళ్ళాడు చిలిపి దొంగ, చామంతి పూల తోటలో. నెక్స్ట్ ఏమో. నెక్స్ట్ సో ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ ఇస్తాను, నువ్వు రకరకాలుగా చెప్పాలి. ఓకే, జాగ్రత్తగా విను. సో వేరియేషన్స్, నీలో ఉన్న మహానటిని బయటికి తీసుకురావాలి. మహానటి లేదు. ప్రభాకర్ బావా నువ్వు చూస్తే నాకు సిగ్గు. ఇది ఇలా అని పేరు కూడా ప్రభాకరే. ఎందుకు పక్క పక్కనే ఉన్నారు? ఒకే పేరు ఉన్న వాళ్ళు చేసుకొని పక్క పక్కనే ఇద్దరం నైబర్స్. మరి అలా కలిసి వచ్చింది అంతే. మీకు ముందుకురా. ప్రభాకర్ బావా అబ్బా నిన్ను చూస్తే సిగ్గు. ఇది ప్రేమగా చెప్పు. ప్రభాకర్ బావా నిన్ను చూస్తే సిగ్గు. ఇది కోపంగా చెప్పు. ప్రభాకర్ బావా నిన్ను చూస్తే సిగ్గు. ఇది ఏడుస్తూ అయ్యో అయ్యో ప్రభాకర్ బావా నిన్ను చూస్తే సిగ్గు. ఇది ఒక గోస్ట్ లాగా. ప్రభాకర్ బావా నిన్ను చూస్తే సిగ్గు. ఇదే చాలా బాగా చెప్పావు నువ్వు అయితే. ఇప్పుడు బాగా రొమాంటిక్ గా రెడీ. బాగా ఓ సిల్క్ స్మిత, ఓ కుయిలి, ఇంకెవరున్నారా? ఏంటి సిల్క్ స్మితకి జాన్వీ కపూర్ కనెక్ట్? సరే ఇప్పుడు నువ్వు జాన్వీ కపూర్ అంట చెప్పు. ఏం చెప్పాలి? మోర్ రొమాంటిక్ గా. ప్రభాకర్ బావా నిన్ను చూస్తే సిగ్గు. ఓకే, గట్టిగా చెప్పట్లు.
ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో టంగ్ ట్విస్టర్లతో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి మా వాళ్ళు గిఫ్ట్లు గెలుచుకోబోతున్నారు. బహుమతులు పంచేసుకుందాం రండి. కృష్ణవేణి గారు, ధనలక్ష్మి గారు అండ్ శ్రీలత గారు. కృష్ణవేణి గారు కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుంద జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. మీరు గెలుచుకున్నారు శ్రీ అను ఫర్నిచర్స్ వారి గిఫ్ట్ హ్యాంపర్స్.